ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజుటి వ్లాగ్ ఏంటంటే తడ ఫాల్స్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో అనమాట, ఇప్పటిది కాదు. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో చెన్నైకి వెళ్ళి ఉండాలి కదా, సో ఆ రోజు అయితే తీసాను అనమాట. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో మరి నేనైతే వెయిటింగ్ అనమాట. సో మా ఆయన కోసం. సో మరి ఆయన వచ్చేసారు. సో మేము అక్కడ నుంచి బయలుదేరిస్తామన్నమాట తడ ఫాల్స్కి. సో అది ఉండేది ఆంధ్ర అనమాట, ఓకేనా. సో మళ్ళీ అయితే మేము వెళ్తా ఉంటే వెళ్ళే దారిలో జైలు అయితే కనిపించింది. సో అదే జైలు అంట అక్కడ. సో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి వాళ్ళని మీట్ చేయడానికి. సో మేము ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇదైతే కనిపించింది. సో మరి ఇదైతే చూసుకున్నాం, తర్వాత వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగుంది అనమాట. చెట్లు మంచిగా అయితే పెంచున్నారు, ఇంకా పెద్దగా ఉన్నింది. సో అంతా కట్ చేశారంట. చాలా బాగుంది యాక్చువల్లీ కదా. అక్కడ గోరింటాకు చెట్టు కూడా ఉంది తెలుసా. సో ఫైనల్లీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కూడా బయలుదేరేసామన్నమాట. మరి క్లైమేట్ అనేది చాలా కూల్గా అయితే ఉందన్నమాట. సో ఆఫ్టర్ మేము వెళ్ళిన 3-4 డేస్ తర్వాత కూడా ఈరోజు చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్. సో ఇక్కడైతే రాస్తున్నారు చూడండి, వెల్కమ్ టు వాటర్ ఫాల్స్ అని. సో మేమైతే ఎంటర్ అయిపోయాం విలేజ్లోకి. ఇంకా విలేజ్ నుంచి లోపల వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళే చోట అయితే ఆ ఇల్లు అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఎంత బాగుంది తెలుసా, అస్సలు పెద్దగా ఉంది. ముందర జాగా అయితే చాలా బాగుంది, చాలా చెట్లు అయితే పెంచవచ్చు. అండ్ ఆ విలేజెస్ కూడా చాలా అంటే చాలా బాగుండింది అనమాట. ఎస్, ఇక్కడైతే వంట చేయడం అలాంటివి అయితే లేదు. అండ్ ప్లాస్టిక్ అన్నీ కూడా అలో లేదని అయితే చెప్పారనమాట. క్లైమేట్ అంటే అస్సలు చాలా కూల్గా ఉండిందనమాట. బట్ కూల్ అంటే బయట కాదండి, చూడడానికి కూల్గా ఉండింది. బట్ వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ వర్షం ఏమో పడలేదు. కానీ ఆఫ్టర్ దట్ మేము దిగిన తర్వాత కార్లో నుంచి ఎంత వేడి వచ్చింది తెలుసా. చూడడానికి చూడండి ఎంత కూల్గా అనేసి కనిపిస్తుంది. సో ఫైనల్లీ వచ్చామన్నమాట. సో ఇక్కడైతే చెక్కింగ్ చేసేసి లోపల వదులుతారనమాట. సో మేమైతే 2 కార్లో వచ్చి ఉండాలా. సో మా అబ్బాయి వాళ్ళు అయితే ఫస్ట్ మేమే అన్నారు, ఫస్ట్ వాళ్ళే వెళ్ళారు. బట్ వెళ్ళేటప్పుడు మేమైతే వెళ్ళామన్నమాట. అండ్ ఫైనల్లీ లోపలికైతే వెళ్తున్నాం. బట్ ఇక్కడ మట్టి అయితే ఎర్రగా ఉంది తెలుసా అస్సలు. అక్కడ చెట్లు కూడా చూస్తే కొంచెం రెడ్గా అయిపోయినాయి, ఎందుకంటే ఆ మట్టి రెడ్గా ఉంది కదా. సో అది ఎగిరిపడి చెట్లు కూడా కాస్త ఎర్రగా కనిపించాయి అన్నమాట, ఓకేనా. సో ఫైనల్లీ కార్ అయితే పార్క్ చేసేసామన్నమాట. మరి ఇప్పుడు దిగిన తర్వాత అయితే లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ వర్షం ఎక్కువ పడుతుందో అనుకున్నాం, కానీ వర్షం అయితే అంతగా లేదు. సో ఎంట్రీ ఇచ్చేసామన్నమాట లోపల. సో వచ్చేసాం వాటర్ దగ్గరికి అనుకున్నారా, ఎస్ వచ్చేసామండి. ఎంత బాగుంది తెలుసా అస్సలు, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నాం, నేచర్ బాబా సూపర్ అంటే సూపర్ అస్సలు. సో ఇది వెళ్ళే దావలో అనమాట. నీళ్ళు అయితే చాలా బాగుండింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా వెళ్ళాలి, బట్ ఇక్కడనే చాలామంది మంచిగా ఆడుతూ ఉన్నారనమాట. ఇటు పక్కనే చూసాము. సో చాలామంది అక్కడే ఆడుతూ ఉన్నారు వాటర్లో. ఎక్కడ వాటర్ ఉందంటే అక్కడక్కడ జనాలు ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తారు చూడండి. బట్ మేమైతే ఫుల్ పైకి అయితే వెళ్ళలేదు, కానీ మేము కూడా ఒక ప్లేస్ ఉంటుంది వాటర్ ఫుల్, అక్కడే వెళ్ళి ఆడుకొని అయితే వచ్చామన్నమాట. బట్ ఎంత బాగుండిందంటే రియల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ వచ్చి పాండిచ్చేరికి వెళ్ళాలనుకున్నాము, బట్ పిల్లలకి వాటర్లో దిగితే బాగుంటుందని ఇక్కడికి ప్లాన్ చేసాం. మా ఆయన అయితే అస్సలు నీకు నాకు ఏం సంబంధం లేదన్నట్టు నన్ను వదిలేసి అయితే పిల్లలతో అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. అలానే కాకుండా అక్కడ కూర్చొని వాళ్ళతోనే ఫొటోస్ తీసుకుంటున్నారు. అన్ని పెట్టుకోవచ్చు.
అస్సలు వాటర్‌లో ఎంత ఎంజాయ్ చేసామంటే చెప్పడానికైతే లేదు. అంత బాగా ఎంజాయ్ చేసామనమాట. ఈవెన్ మేమే కాదు వచ్చినోళ్ళు కూడా అయ్యో బాబోయ్! ఏం కేకలు వేస్తున్నారు తెలుసా అస్సలు. అస్సలైతే ఆ వాటర్ నుంచి బయట రావాలనైతే అనిపించలేదనమాట. కానీ ఎంత బాగుండిందంటే రియల్లీ చాలా బాగా అనిపించింది. తడా ఫాల్స్ అనమాట. సో మా పిల్లలంటే పిచ్చ హ్యాపీ తెలుసా అస్సలు. వాళ్ళైతే రానంటారు బయట అస్సలు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామంటే చాలా బాగుండింది ట్రిప్ అన్నీ కూడాను. అండ్ మా ఆంటీ వాళ్ళు కానీ బాబాయ్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసారు తెలుసా అస్సలు. ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. ఈవెన్ ఆ వాటర్ అయ్యయ్యో చెప్పేకైతే అవ్వదు. నేనైతే స్విమ్ చేద్దామని చూసాను కానీ అవ్వట్లేదు స్వామి. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం ఇది ఉంటుంది కదా, ఏంటంటారు, కింద రాళ్ళు గుచ్చుకుంటుంది తెలుసా అస్సలు. అయ్యోయ్యోయ్యో కానీ బాగుండింది. వాటర్లో అలా 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 ఉండిపోవాలనే అనిపిస్తూ ఉండింది. ట్రై చేశాను కానీ అవ్వట్లేదు స్వామి. స్విమ్మింగ్ అయ్యో నవ్వొచ్చింది. మా ఆయన అంటూ పిల్లల్ని తీసుకొని అని తిరుగుతానే ఉన్నారు. ఫైనల్లీ మీ అండ్ మై హస్బెండ్ వెళ్తూ ఉన్నాం. మరి బాయ్ తడా ఫాల్స్. సో చాలా బాగుండింది. అండ్ విజిట్ చేయండి, ఎవరైనా విజిట్ చేయాలంటే చాలా బాగుండింది అనమాట. వాటర్ కూడా చాలా ఉంది. సో ఇక్కడైతే చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఒక విలేజ్కి వచ్చి అక్కడ మా పిల్లలు పిజ్జా కావాలని చెప్పారు. సో వాళ్ళు అప్పటికప్పుడే చేసిస్తామన్నారు. సో మాకు తెలియలేదు, ఒక 10 minutes అన్నారు కానీ చూస్తే హాఫ్ అన్ అవర్ 1 hour పైన అయితే చేసేసారు. సో చాలా బెజార్ అయితే అనిపించింది. బట్ ఓకే, ఫ్యామిలీతో ఉన్నాం, చాలా హ్యాపీగా అయితే ఉండింది. కొంచెం లేట్ అయితే అయింది కానీ మస్తుగా అయితే ఉండిందనమాట. సో మా సిస్టర్ వాళ్ళు అయితే ఢిల్లీ మలై చాప్స్ దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చారు. సూపర్ ఉండిందనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇదేంటంటే చికెన్ తినని వాళ్ళు నాన్ వెజ్, తినని వాళ్ళు వెజ్ అనమాట. టేస్ట్ అయితే ఆసమ్ ఉండింది. జస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా అక్కడ ఉంటే. అంత బాగుండిందనమాట. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే వాళ్ళు ఆర్డర్ చేశారు, మంచిగా తిన్నాం. వాటి పేర్స్ అయితే తలవట్లేదు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి డిషెస్ అన్నీను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.